అఖిలేష్ యాదవ్ ఇప్పుడు కేటీఆర్కు ఒకవైపు రేవంత్ రెడ్డికి విపరీతమైన పచ్చగడ్డి వీళ్ళ ఇద్దరి మధ్యన వేస్తే బగ్గుమనే పద్ధతిలో వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళ తీరు కానీ కొనసాగుతున్నది. సో మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది. ఏంది కేటీఆర్తో మీరు బయట బయట కొట్లాడుకుంటారు, లోపల అన్నీ కలిసి పనిచేస్తుంటారు, కానీ ఒక జర్నలిస్ట్ అడిగితే చిచ్చి ఏం మాట్లాడుతున్నారు, అస్సలు రేవంత్ రెడ్డితోటి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కలిసే అవకాశమే లేదు అని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇట్లాంటి వివాదం కొనసాగుతుంటే నేను రేవంత్ రెడ్డితోటి కలిసే అవకాశం లేదు, రేవంత్ రెడ్డితోటి అసలు ఆయన గురించి గొప్పగా ఆలోచించే అవకాశం లేదు అని కేటీఆర్ ఒకటికి 10 సార్లు చెప్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది, కేటీఆర్ వాళ్ళ చెల్లె కవిత స్వయంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ ఒక భూములకు సంబంధించి ఇద్దరు ఒకటే విధానంలో ఉన్నారు, కలిసే పనిచేస్తున్నారు అని ఆమె పెద్ద బాంబు ఇప్పుడు కేటీఆర్ మీద వేసింది. ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చు, సో ఈ హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి రేపు కేటీఆర్ని ఏమైనా చేయొచ్చు, కేటీఆర్ ఒంటరి అయిపోతాడు, ఒకవేళ రేపు కలిసినా కూడా హరీష్ రావు రేవంత్ రెడ్డి కవిత కలిసే అవకాశం ఉన్నది. ఇట్లా రకరకాల రాజకీయ సమీకరణాలు ఈక్వేషన్స్ ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. కానీ నిన్న కవిత వేసిన బాంబు ఏంటంటే హరీష్ రావు అనేకం చేశాడు, హరీష్ రావుకు సంబంధించిన పాల డైరీకి సంబంధించినది కానీ అక్రమాలకు సంబంధించిన కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అడావుడి జరిగింది, ఆ తర్వాత సద్దుమణిగింది. సో హరీష్ రావు విషయంలో ఈయన కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు అనేది. అదే సమయంలో నిన్న కేటీఆర్ హిల్టు భూములకు సంబంధించి ఆయన కిటికీలు ఓపెన్ చేశారు, ఈయన డోర్లు ఓపెన్ చేశారు, వీళ్ళిద్దరూ ఒకటే లైన్లో పనిచేస్తున్నారు అని ఆమె ఈరోజు చెప్పడం చూస్తుంటే మొత్తం రాజకీయ రంగాల్లో రాజకీయంలో ఎవరు ఎవరితోటి కలిసి పనిచేస్తున్నారు, ఎవరు ఎవరితోటి బయట దేశాన్ని ప్రకటిస్తున్నారు, లోపల చేతులు కలుపుకొని పనిచేస్తున్నారు అనే ఒక సందేహాన్ని ఆమె మొట్టమొదలైతే పుట్టించడం జరిగింది. మొదటి నుంచెల్లి కవిత బయటకు వచ్చినప్పటి నుంచెల్లి కొత్త కొత్త అనుమానాలను బలంగా జనాల మదిలో నాటడంలో ఆమె సక్సెస్ అవుతున్నారు. ఒకటి ఏంటంటే కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు. అప్పటి వరకు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా అది జనాలకు ఎక్కలేదు, దాని గురించి చర్చ జరగలేదు. బట్ కవిత వచ్చి చెప్పినప్పుడు ఇది అరే ఏంది ఈమె కూడా ఇట్లనే చెప్తున్నది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషి, హరీష్ రావు విపరీతంగా సంపాదించాడు, హరీష్ రావు కేటీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వీళ్ళను ఓడించడానికి కూడా పనిచేశాడు అని లేనిపోని డౌట్లను అవి ఉన్నాయా లేవో తర్వాత విచారణలు తెలవాలి, కాలక్రమంలో తెలవాలి. కానీ ఈ అంశాలను తెర మీదకి తీసుకొచ్చి జనాల మదిలో మాత్రం నాటడంలో ఈమె బాగా సక్సెస్ అవుతున్నారు. అదే సందర్భంలో ఈ కేటీఆర్ ఓన్లీ ట్విట్టర్కే పరిమితమవుతున్నారు, కేటీఆర్ అంత సమర్థవంతమైన లీడర్ కాదు, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ కేసీఆర్ని ఈ విచారణకు పిలిచినప్పుడు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు కానీ రాష్ట్ర బంధువులకు పిలుపునివ్వడంలో మొత్తము తెలంగాణను బగ్గుమనిపించడంలో కేటీఆర్ విఫలమయ్యారు అని ఇట్లా చెప్తూ కేటీఆర్ యొక్క సమర్థతను తగ్గించడానికి ఆమె ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ జనాల మదిలో ఒక ప్లాంటెడ్గా బలంగా ఒక విశ్వాసాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న హిల్టు పాలసీకి సంబంధించి రాష్ట్రంలో భూముల అమ్మకానికి సంబంధించి కూడా ఇట్లాంటిదే చేశారు. సో ఆ ప్రయత్నంలో కూడా ఆమె కేటీఆర్ఏ ఇదంతా గతంలో అనేక ప్రైవేటు కంపెనీలకు భూములను ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడంలో కేటీఆర్ హస్తము స్వయంగా ఉన్నది అని ఆమె మళ్ళొక బాంబు నిన్న అది మాధవరం కృష్ణారావు నుంచి ఆమె నా టార్గెట్ ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలో కాదు, నా టార్గెట్ డైరెక్ట్గా కేటీఆర్ అండ్ హరీష్ రావు అని చెప్తున్నారు. సో ఈ రకంగా ఆమె అటు కేటీఆర్ను ఇటు హరీష్ను ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన దానికంటే అనేక రెట్లు ఎక్కువగా జనాల్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఆమె చెప్పడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. మరి దీన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి కవిత మీద అంతే స్థాయిలో రెస్పాండ్ అయింది ఒకే ఒకరు ఉన్నారు, అది మాధవరం కృష్ణారావు. ఆ తర్వాత ఎవ్వరు కూడా ఆ స్థాయిలో రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు వచ్చిన లొల్లి మాకు, ఆమె అసలే సీఎం కూతురు,
రేపు వాళ్ళిద్దరే కనుక ఏకమైతే మేము రోడ్డున పడతాము, మాకెందుకు ఈ లొల్లి, వాళ్ళు ఏమన్నా తిట్టుకొని వాళ్ళు గంగలు కలిసిపోని అని చాలామంది నాయకులు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఎక్సెప్ట్ మాధవరం కృష్ణారావు. మాధవరం కృష్ణారావే నీ సంగతి చూస్తా, నీ భాగవతం బయట పెడతా, నువ్వు ఒక కుక్కవు అంటూ ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే మాధవరం కృష్ణారావు మీరు కలిస్తే కూడా నాకేం ఫరక్ లేదు, నన్ను ఏమి చేయలేరు అన్న పద్ధతిలో ఇప్పటివరకు మాట్లాడింది ఎవరంటే మాధవరం కృష్ణారావు. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ఒకవైపు కేటీఆర్ని కలుస్తున్నారు, అఖిలేష్ కేటీఆర్ దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా మీరు బాగా కేటీఆర్ని కలిస్తే ఒక ఆప్తుని కలిసినట్టున్నది, ఒక బ్రదర్ని కలిసినట్టున్నది అని అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నారు, బట్ కేటీఆర్కు ఫ్రెండు. ఇంతకుముందు కూడా గతంలో కూడా వీళ్ళు చాలా వరకు అనేక సార్లు కలుసుకోవడం జరిగింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ రకంగా నిన్న హైదరాబాద్కి వచ్చిన అఖిలేష్ యాదవ్ కేటీఆర్ మాకు ఎప్పటికీ స్నేహితులే అంటూ ఒక భిన్నమైన కేటీఆర్ ఎప్పటికీ మాకు స్నేహితులే, కేటీఆర్ ఎప్పటికీ మాకు శత్రువులే. ఇదెవరి వాదన? రేవంత్ రెడ్డి వాదన. ఒక రేవంత్ రెడ్డి ఈయన మా పార్టీకి సంబంధించి మా కూటమికి సంబంధించిన దాంట్లో ఉన్నాడు, ఆయన కీలకమైన ముఖ్య నేత అని ఆయన చెప్తున్నారు. అదే సమయంలో బీహార్కు సంబంధించి ఈయన స్నేహితుడు అంటుండే, ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఎప్పటికీ స్నేహితుడే అంటున్నాడు. అంటే కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, బీఆర్ఎస్ మాకు ఎప్పుడు స్నేహితులే అంటున్నారు. అదే బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారి పాల్గొని ఆ తర్వాత బీహార్ ఎన్నికలకు రాకుండా చేయగలిగింది ఎవరు అని అంటే వీళ్ళే, కూటమి. రాహుల్ గాంధీ ఎవరిని, ఈయనని రావద్దు అని చెప్పారు, మన రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల ప్రచారానికి రావద్దు అని చెప్పారు బీహార్. సో ఒకవైపు బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రావద్దు అని చెప్పి హైదరాబాద్కు వచ్చినప్పుడు కేటీఆర్ని కలిసి వీళ్ళు మాకు స్నేహితులు అని చెప్పడం ద్వారా ఇక్కడ కూటమి ధర్మంలో ఎక్కడనో తేడా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. ఈ కూటమి ధర్మంలోనే తేడా కనిపిస్తుంది. ఆల్రెడీ కూటమిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, రేవంత్ రెడ్డికి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్కు అసలే పడట్లేదు. అఖిలేష్ కుమార్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒకసారి ప్రచారం చేసి రెండోసారి ప్రచారం చేయకుండా ఆయనను ఆపగలిగిరు. మళ్ళా అఖిలేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్కు వచ్చి కేటీఆర్ నా ఫ్రెండు అని చెప్తున్నారు, మళ్ళీ రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. సో ఇట్లా అసలు ఈ రాజకీయాల్లో ఎవరికి ఎవడు ఫ్రెండు, ఎవరి వైపు ఎవరున్నారు, మరి ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అనే అనేక అంశాలను ఇక్కడికి ఈ స్నేహితులు అనే మాటతోటి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పైకి లేవనెత్తడం జరిగింది. రేపు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఈయన కూటమి ధర్మాన్ని పాటించి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస పలుకుతాడా, లేదా వీళ్ళు మాకు స్నేహితులే, ఆల్రెడీ మేము ఇంతకుముందు కలిసి పనిచేసినాం కాబట్టి మాకు స్నేహితులే కాబట్టి మేము వీళ్ళకు మద్దతు పలుకుతామా అనే ఇట్లాంటి అనేక అంశాలను ఈరోజు ఎవరో అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు. మరి నిజంగా ఇప్పుడు కూటమి వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. అసలు అఖిలేష్ యాదవ్ని పిలవడం వల్ల ఎందుకు పిలవడం జరిగింది, సదర్ పండగకి పిలవడం జరిగింది. మరి ఈయనను పిలవడం ద్వారా వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపు ఎన్నికల్లో పంచాయతీ 2వ దశ ఎన్నికలు ఉన్నాయి. సో బీసీ విధానానికి రేపు మద్దతు పలకాల్సింది ఎవరు అంటే బీహార్లో వీళ్ళు మద్దతు పలకాలి. సో ఇలాంటి పరిస్థితులలో అఖిలేష్ యాదవ్ వీళ్ళు మాకు ఫ్రెండు అని ఇంకోవైపు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం ద్వారా వీళ్ళ ఇద్దరి మధ్య సంబంధాలు అంతర్గతంగా ఉన్నాయని చెప్తున్నారా, లేదా వీళ్ళతోటి నాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డి అసలు నాకు పనికిరాని వ్యక్తి, ఎందుకంటే నా ఎన్నికల్లో కూడా రావద్దని చెప్పినాం, మేము ఓడిపోవడం జరిగింది, సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్నేహితుడు కేటీఆరే, రేవంత్ రెడ్డి కాదు అని వీళ్ళు చెప్పదలుచుకున్నారు ఏందనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ఏమి వివరణించుకుంటారో చూడాలి. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారు అఖిలేష్ యాదవ్ అంటే దాని అర్థం ఏంది? నేరుగా ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, కేసీఆర్కు పట్టం కడతారంటే రేవంత్ రెడ్డిని ఓడగొడతారు, అంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు? కూటమి దాంట్లో ఉన్నది. గతంలో మేము చాలా తక్కువ సీట్లు గెలిచాం, కానీ ప్రజలు మా వెంట నిలిచారు, వారి మద్దతుతోనే యూపీఏలో బీజేపీని 2వ స్థానానికి నెట్టి 37 మంది ఎంపీలతో లోక్సభలో బలంగా ఉన్నాం.
ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరు ఊహించరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తిపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే తప్పకుండా అండగా ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసినప్పుడు దగ్గరి వ్యక్తిని, సొంత మనిషిని, ఆత్మీయుని కలిసిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. సో ఇది అధికారం మళ్ళీ బీఆర్ఎస్ది అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం వేరు, లేదా బీఆర్ఎస్ని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పుకోవడం వేరు. కానీ ఈరోజు ఏది ఇండియా కూటమిలో ప్రధానమైన వ్యక్తిగా ఉంటూ, ఇండియా కూటమిలో బీహార్లో మొన్న అటు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, అటు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి పోటీ చేసి ఈరోజు ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రావాలని అఖిలేష్ యాదవ్ కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా ఇది ఆలోచించాలి. రేవంత్ రెడ్డి వర్గం వాళ్ళు ఆలోచించాలి. మరి అఖిలేష్ యాదవ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్ట, కూటమి ధర్మాన్ని పాటిస్తున్నట్ట, కూటమి బలోపేతం కావాలని కోరుకుంటున్నట్ట, కూటమి బలహీనం కావాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే కూటమి బలోపేతం అవుతుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్నది అది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి బీఆర్ఎస్ గెలుపు ఓటమి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ బీఆర్ఎస్ గెలవాలని కోరుకోవడము కూటమి పక్ష నేతల్లో ఉన్న బలమైన ఆకాంక్ష అని ఆయన చెప్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ తోటి ఈ బంధం ఉంటుందా, ఊడుతుందా, ఏమవుతుంది అనేది ఇంకా నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి ఈ బంధం ఉండేటట్టుగా అనిపించట్లేదు ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల.